అసలు ఇందులో ఏముందో నాకు అర్థం కావట్లా. వల్ల మాకు 100 రూపాయలు బొక్క, 2:30 గంటలు బొక్క. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అయిన ఒక కామెంట్. పచ్చళ్ళు బాలేవు, పచ్చళ్ళు కాస్ట్ టూ మచ్, వరస్ట్‌గా ఉన్నాయి. అండ్ రివ్యూస్ చేసే వాళ్ళకి ఇస్తున్న కౌంటర్స్ ఇలా చప్పగా అనిపిస్తుంది నాకైతే. పచ్చడి బాలేదని రివ్యూ చేస్తే కౌంటర్ వీడియోస్ ఎందుకసలు? అంత ఇష్టంగా, భయంకరమైన ఇష్టంగా కాదు. క్వాలిటీ అట్ ద సేమ్ టైమ్ టేస్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! బట్ ఆ టేస్టే ఇక్కడ మిస్ అవుతుంది. వైజాగ్‌కి బీచ్ ఫేమస్, కాకినాడకి కాజా, బెజవాడకి కనకదుర్గ, గుంటూరుకి మిర్చి, వరంగల్‌కి 1000 స్తంభాలు, హైదరాబాద్‌కి చార్మినార్, తిరుపతికి బాలాజీ. అండ్ పచ్చళ్ళంటే అలేఖ్య చిట్టి పచ్చళ్ళు. అన్నంత బాగా చేస్తారు ప్రమోషన్స్. అసలు యూట్యూబ్‌లో ఓపెన్ చేస్తే పచ్చళ్ళ గురించి అక్క చెప్పే వీడియోస్ చూస్తే అసలు పచ్చళ్ళంటే ఇలానే చేయాలిరా బయ్! ఇక్కడే కొనుక్కొని తినాలి అన్నంత టెంప్టింగ్‌గా ఉంటాయి. అన్నంత టెంప్టింగ్‌గా కూడా అక్క చెప్తది రివ్యూ. లేకే చిట్టి పచ్చళ్ళ గురించి కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. చేస్తాము, అలా చేస్తాము, ఇంత క్వాలిటీగా చేస్తాము, ఇంత ప్యూరిటీతో చేస్తాము. పచ్చళ్ళంటే ఇలానే చేయాలి అన్న విధంగా చాలా గొప్ప ప్రమోషన్స్ అయితే నిజంగా ఒక లేడీ అయ్యుండి అంత మంచి ప్రమోషన్స్ చేస్తూ బిజినెస్‌ని అంత డెవలప్ చేసుకుంది అంటే అసలు అది చిన్న విషయం అయితే కాదు. నిజంగా నేను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటాను అలేఖ్య అక్క వీడియోస్. చాలా ఇన్‌స్పైర్ అవుతాను తన మాటలకి. కానీ ఈ మధ్య కాలంలో బీభత్సమైన నెగటివిటీ. పచ్చళ్ళు బాలేవు, పచ్చళ్ళు కాస్ట్ టూ మచ్, వరస్ట్‌గా ఉన్నాయి. అండ్ రివ్యూస్ చేసే వాళ్ళకి ఇస్తున్న కౌంటర్స్ ఇలా బీభత్సమైన నెగటివిటీ అయితే ఉందన్నమాట. ఈ పచ్చళ్ళ గురించి నేను ఎప్పటినుండో రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను. బట్ కాస్ట్‌లు చూసాక అరే బాబు! నేను రివ్యూ చేయడానికి ఇంత కాస్ట్ పెట్టి పచ్చళ్ళు కొని రివ్యూ చేయాలా అని ఆలోచించాను. అంత అమౌంట్ నాకైతే పెట్టాలనిపించలేదు రివ్యూ కోసం. అందుకే సైలెంట్‌గా ఉన్నాను. బట్ వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మా చెల్లి ఆర్డర్ పెట్టేసిందనమాట ఆల్రెడీ. తను కూడా రివ్యూ చేయడానికి. ఇంకా రివ్యూస్ చేసిన వాళ్ళలో 10లో 9 మెంబర్స్ పచ్చళ్ళు బాలేవు, వరస్ట్‌గా ఉన్నాయి, ఆ కాస్ట్ ఏంటి, ఆ టేస్ట్ ఏంటి అని నెగెటివ్ ఫీడ్‌బ్యాకే ఇస్తున్నారు. సో ఊరికో పేరుంటుంది, నోటికో రుచుంటుంది. అన్ని టేస్ట్‌లు అందరికీ నచ్చాలని రూల్ అయితే లేదు కదా! మనమైతే బ్లైండ్‌గా నమ్మకూడదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఒకసారి టేస్ట్ చేద్దాము. నేనైతే ఇంతవరకు టేస్ట్ చేయలేదు. టేస్ట్ చేసి మీ ముందే ఎలా ఉంది, ఏంటి అనేది చెప్దామని చెప్పేసి నేను ఇంతవరకు టేస్ట్ కూడా చేయలేదనమాట. సో మనమైతే మాట్లాడుకోవాల్సిన చాలా పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ మాట్లాడే ముందు అసలు నేను పచ్చడి ఒకసారి టేస్ట్ చేసి దాన్ని బట్టి మాట్లాడడం బెటర్ అని చెప్పేసి ముందు టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ టేస్ట్. సో ఇదైతే చికెన్ పికిల్ అండ్ ప్రాన్స్ కూడా వేసేద్దాం. యాక్చువల్లీ నేను ప్రాన్స్ లైక్ చేయను. ఇందులో కూడా ఆయిల్ బాగా ఎక్కువగా ఉంది. ఓకే, పికిల్స్ అంటే ఆయిల్ ఉంటుంది, దట్స్ ఫైన్. బట్ కొంచెం ఎక్కువ అనిపించింది. టు బీ హానెస్ట్ కొంచెం శనగ నూనె స్మెల్ అయితే ఎక్కువగానే తగులుతుంది ఫ్లేవర్. అది పక్కన పెట్టేస్తే నాకైతే సాల్ట్ తక్కువ అనిపించింది. అంత టేస్టీగా అనిపించట్లేదు. కొంచెం చప్పగా ఉన్నట్టుంది. కారం ఓకే పర్లేదు. చప్పగా అనిపిస్తుంది నాకైతే. పెద్ద టేస్ట్ అయితే ఏమీ అనిపించలేదు. టూ వరస్ట్ అయితే లేదు చికెన్ పికిల్. బట్ టేస్ట్ అయితే లేదండి. చాలా చప్పగా ఉంది. తినొచ్చు. అంత ఇష్టంగా, భయంకరమైన ఇష్టంగా కాదు. ఓకే. ఓకే. పీస్ అయితే స్మూత్‌గానే ఉంది. అంత గట్టిగా లేదు. ఆల్రెడీ మనం ప్రమోషన్స్‌లో చూసాము. మన పీస్ ఎంత మెత్తగా ఉంటదో చూడండి అని ఇలా కూడా చూపిస్తారు. సో పీస్ అయితే మెత్తగానే ఉందండి. అంత గట్టిగా అయితే లేదు. ఇట్స్ ఫైన్. సో లెట్స్ టేస్ట్ ప్రాన్స్ పికిల్. కుక్కని కాదండి, వాసన చూస్తున్నాను. కుక్క అరకండి. నాకు తినే ముందు ఏదైనా కొంచెం స్మెల్ చూసి తినడం అలవాటు. అసలు ఇందులో ఏముందో నాకు అర్థం కావట్లా.
కొంచెం ఉప్పు, కారం, నూనె వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటాం. ఐడియా ఉందా మీకు? అలా అనిపిస్తుంది. పీస్ కూడా ఓకే, బానే ఉంది. పీస్‌తో తింటే బాగుంది. బట్ పీస్ లేకుండా ఇలా తినేస్తే ఒకటి విడిగా రైస్ వరకు గ్రేవీ కలుపుకొని రైస్ వరకు తినేస్తే ఎలా ఉంది అంటే లిటరల్లీ ఉప్పు, కారం, ఆయిల్ వేసుకొని తింటాం కదా మనం ఎప్పుడైనా, అలాగే అనిపిస్తుంది. అంతకు మించి టేస్ట్ అయితే నాకేం అనిపించట్లేదు. ఇంకా చికెన్ పచ్చడి అయితే చాలా చప్పగా ఉంది. సో పచ్చళ్ళంతా వరస్ట్‌గా అయితే లేవు కానీ టేస్ట్ అయితే లేదండి. దిస్ ఈజ్ మై 100% హానెస్ట్ రివ్యూ. సో పచ్చళ్ళు టేస్ట్ అయితే అలా ఉందండి. మనం ప్రాన్స్ పికిల్ గురించి ప్రమోషన్స్‌లో ఆల్రెడీ చూసాము. నరాలైతే ఉండవు ఎక్కడ. నరాలు చాలా హార్మ్‌ఫుల్ హెల్త్‌కి. సో నేను నరాలన్నీ తీసేస్తాను. తీసాకే పచ్చడి పెడతాను అని. ఆహ్, అదైతే నిజమే. నరాలైతే ఎక్కడా లేవు. దట్స్ జెన్యూన్. బట్ కొంచెం టేస్ట్ కూడా చూసుకుంటే బావుంటది అని నాకనిపించింది. నా పర్సనల్ ఫీలింగ్. సో మన అలేకి అక్క అలియాస్ నరాలక్క అలియాస్ డోరా అక్క. సో పికిల్స్ గురించి ఇంకొన్ని పాయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేద్దాం అనుకున్నా కదా. నేనైతే ఆల్రెడీ నోట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం షార్ట్ టైమ్ మెమరీ. ఒక పాయింట్ మాట్లాడుతున్నప్పుడు ఇంకో పాయింట్ పక్కాగా మర్చిపోతాను. అందుకే ఏమేం పాయింట్స్ డిస్కస్ చేయాలి అనేది నోట్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. సో టకటక ఆ పాయింట్స్ కూడా డిస్కస్ చేసేద్దాము. పచ్చళ్ళు నిజంగానే వరస్టా అంటే ఓకే, ఓకే అన్నట్టు ఉన్నాయండి. ఆ టేస్ట్‌కి, ఆ ప్రైస్‌కి ఎక్కడ పొంతన అనేది లేదసల. మనకి 800 పడుతుంది రావడానికి. లైక్ ఇప్పుడు చికెన్ పికిల్ 600 హాఫ్ కేజీ ఉంది. అండ్ 200 డెలివరీ చార్జెస్ పడుతున్నాయి. మా లొకేషన్‌కైతే 200 పడుతున్నాయి. టోటల్‌గా ఇక్కడికి రావడానికి 800 రూపీస్ ఈ పికిల్ పడుతుంది. సో ఈ పికిల్ 800 పడుతుంది అంటే ఎంత టేస్ట్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఓకే, క్వాలిటీ అట్ ద సేమ్ టైమ్ టేస్ట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా. బట్ ఆ టేస్టే ఇక్కడ మిస్ అవుతుంది. దాన్ని బట్టి చూసుకుంటే అస్సలు రీజనబుల్ కాదు. సో నెక్స్ట్ ప్రైస్ తగ్గించారు. యెస్, ఒక 2-3 డేస్ బ్యాక్ మనకి ప్రైజెస్ కూడా తగ్గాయన్నమాట. ఒక్కొక్క పికిల్‌కి ఒక 100-150 ఆ రేంజ్‌లో తగ్గాయి. నేను అంత క్లియర్‌గా అబ్జర్వ్ చేయలేదు. చికెన్ పికిల్ అంతకుముందు 700 చేంజ్ సంథింగ్ ఉండేది. హాఫ్ కేజీ ఇప్పుడైతే 600 చూపిస్తుంది. సో పికిల్స్ కాస్ట్ అయితే తగ్గించారు నిజంగానే. ఎందుకు ఏంటి అని మనం డిస్కస్ చేస్తే మేబీ ప్రైజెస్ ఎక్కువని అందరూ ఫీల్ అవుతున్నారు, ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు, రివ్యూస్ ఇస్తున్నారు. సో అందరూ ఫీల్ అయ్యేది మేబీ వాళ్ళకి అర్థం అయ్యుండొచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయట్లేదని ప్రైజెస్ తగ్గించామంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ప్రైజెస్ అయితే తగ్గించారు. దట్స్ ఫైన్. సో రివ్యూస్ చేసే వాళ్ళకి కౌంటర్ వీడియోసా? యెస్, రివ్యూస్ చేస్తున్న వాళ్ళకి కొంతమందికి కౌంటర్ వీడియోస్ వస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ మొత్తం ఇదే నడుస్తుంది కదా. సో కౌంటర్ వీడియోస్ వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు రిటర్న్‌లో, ఇలా నడుస్తుందన్నమాట. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక విషయం, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అయిన ఒక కామెంట్. సో ఆ కామెంట్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది వేర్ ఇస్ దట్ కామెంట్, వేర్ ఇస్ దట్ కామెంట్ అని కామెంట్స్ బాక్స్ మొత్తం నింపేశారు. సో ఆ కామెంట్ గురించి మాట్లాడితే, తను ఒక బిజినెస్ చేస్తుంది. ఒక లేడీ అయ్యుండి అంత ధైర్యంగా బిజినెస్ చేస్తుంది అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. తన మాటలు కానీ, వే ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ కానీ, వే ఆఫ్ ప్రమోటింగ్ హర్ బిజినెస్ కానీ రియల్లీ, రియల్లీ ఆసమ్. సో తన పికిల్స్ గురించి, వాటి గురించి మాట్లాడకుండా అలా వల్గర్ కామెంట్ చేసినప్పుడు తను ఎక్కడ తగ్గకుండా దాన్ని మించిన రిప్లై అనేది ఇచ్చింది. ఆ రిప్లై చూసి దెబ్బకి అసలు షాక్ అయ్యారన్నమాట అందరూ. సో ఇక్కడ ఆ టాపిక్ నేను ఎందుకు తెచ్చానంటే, అలాంటి వల్గర్ మెసేజెస్‌కి, అలాంటి వల్గర్ కామెంట్స్‌కి కౌంటర్ వీడియోస్, కౌంటర్ మెసేజెస్ ఓకే గానీ, పచ్చడి బాలేదని రివ్యూ చేస్తే కౌంటర్ వీడియోస్ ఎందుకసలు? నీ దగ్గర ఒక ప్రొడక్ట్ మేము తీసుకుంటున్నాం. ఆ ప్రొడక్ట్ మాకు నచ్చలేదు అంటే, ఈ ప్రొడక్ట్ మాకు నచ్చలేదు, మేము పే చేసిన దానికి దీనికి అసలు వర్తే కాదు అని చెప్పే రైట్ 100% ఒక కన్స్యూమర్‌కి ఉంటాయి పక్కాగా. సో దాని గురించి పచ్చడి బాలేదని, పచ్చడి ఇలా కొనడం వల్ల మాకు ఇలా ప్రాబ్లమ్ అయిందని, ఇలా సంథింగ్ చెప్పిన వాళ్ళకి కౌంటర్ వీడియోస్ అనేవి వస్తున్నాయి.
సో జనరల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారండి. ఆ సినిమా చూసిన ఆడియన్స్ ఒక 2.5 అవర్స్ చూస్తారు. ఒక ₹100 టికెట్‌కి పెడతారు లేదా ₹150 పెడతారు. సో బయటకొచ్చాక ఆ సినిమా దరిద్రంగా ఉందంటే ఏం చెప్తారు? "అరే బాబు! డైరెక్టర్ తాగి తీసావా? ఊగుతూ తీసావా? నీ వల్ల మాకు ₹100 బొక్క, 2.5 గంటలు బొక్క. ఇంకోసారి ఇలాంటి సినిమాలు తీయకు. ఆ ప్రొడ్యూసర్ నీకెలా సినిమా ఇచ్చా" అని ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఒక ₹100కి అండ్ 2.5 అవర్స్ టైమ్ ఇన్వెస్ట్ చేసినందుకే వాళ్ళలా తిడుతున్నా, కోట్లు, కోట్లు పెట్టినోళ్ళు సైలెంట్‌గా ఉంటారండి. అంతేగాని నువ్వెందుకు నెగెటివ్ రివ్యూ ఇచ్చావు మా మూవీకి? నువ్వెందుకు అసలు ఇలా మాట్లాడావు? నువ్వెందుకు అలా మాట్లాడావు? అని వాళ్ళసలు ఎక్కడ రియాక్ట్ అవ్వరు. అవ్వకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది బిజినెస్సే. ఎవరైనా బిజినెస్ చేస్తున్నాము అంటే మనం ఒక ప్రొడక్ట్ ఇస్తున్నప్పుడు దాని నుండి గుడ్ ఫీడ్‌బ్యాక్ అట్ ద సేమ్ టైమ్ బ్యాడ్ ఫీడ్‌బ్యాక్ మనం తీసుకోగలగాలి. తీసుకోగల కెపాసిటీ ఉన్నప్పుడే మనం బిజినెస్ అనేది రన్ చేయాలి. సో, ఆ ఒక్క విషయంలో నాకైతే కొంచెం ఏంటా అనిపించింది. రివ్యూస్ ఇస్తున్నారు అంటే ఓకే. రివ్యూస్ ఇస్తున్నారు. బాలేదు కాబట్టే ఇస్తున్నారేమో మేబీ. సో, దాన్ని తీసుకొని ఇంకొంచెం చూసుకోవచ్చు కదా! మేబీ అదంతా ఇంకా మనకి తెలీదు. బట్ రివర్స్ కౌంటర్ వీడియోస్ అయితే వస్తున్నాయి. మళ్ళీ ఇంకా మనం దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయడం కూడా వేస్ట్ ఏమో. ఐ డోంట్ నో. నిజంగానే చిన్న యూట్యూబర్స్ వ్యూస్ కోసం ఇలా నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారా? లేదా వ్యూస్ కోసమే ఇలా రివ్యూ వీడియోస్ అనేవి చేస్తున్నారా? ఈ పాయింట్‌కొచ్చేస్తే ఈ చిన్న యూట్యూబర్స్ అయినా, పెద్ద యూట్యూబర్స్ అయినా వాళ్ళ పనేంటంటే ఒక కంటెంట్ తీసుకొని దాన్ని ఆడియన్స్ వరకు తీసుకురావడమే వాళ్ళ జాబ్. సో, వాళ్ళు ఏ కంటెంట్ తీసుకుంటే ఆడియన్స్‌కి బాగా రీచ్ అవుతాము అనేది దేర్ పర్సనల్ చాయిస్. వాళ్ళకి ఈ కంటెంట్ ఇప్పుడు బావుంది, ట్రెండింగ్‌లో ఉంది. ఇది చేస్తే బావుంటదనిపిస్తే వాళ్ళు చేస్తారు. ఆహ్, దానికోసం కొంత మనీ ఇన్వెస్ట్ చేస్తారు, టైమ్ ఇన్వెస్ట్ చేస్తారు. వాటెవర్. సో, వాళ్ళొక వీడియో చేస్తున్నారు, అప్‌లోడ్ చేస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి. దానికి తగ్గ ప్రతిఫలం అనేది వాళ్ళకి దక్కుతుంది. సో, మనం ఎలాగైతే బిజినెస్ చేసి సెల్ చేసుకుంటే మనకి మనీ ఎలా అయితే వస్తాయో, అలాగే యూట్యూబర్స్ కూడా అంతే కదండీ! వాళ్ళకి అదే పని. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అది దేని గురించి చేస్తే ఇప్పుడు ఒక మంచి సినిమా వచ్చింది. చాలా హిట్ అయింది. దాని గురించి రివ్యూ చేస్తే బాగా వ్యూస్ వస్తాయనిపిస్తే ఆ మూవీకెళ్ళి మూవీ చూసి ఇది బావుందని చెప్తారు. బాలేదంటే బాలేదని చెప్తారు. అలాగే ఈ పచ్చడి, అలాగే వాటెవర్ వాళ్ళ ప్రాంతంలో జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ అవ్వచ్చు, బ్యాడ్ ఇన్సిడెంట్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళకి ఏ కంటెంట్ అయితే ఆడియన్స్‌కి రీచ్ అవుతదనిపిస్తే ఆ కంటెంట్ తీసుకొని వీడియోస్ చేస్తారు. అది వాళ్ళ జాబ్. సో, నెగటివిటీ కావాలని స్ప్రెడ్ చేస్తున్నారా అంటే, ఓకే. 10లో ఒక 5, 6 చేస్తారేమో. మేబీ అందరూ చేస్తున్నారంటే ఆలోచించాలి కదా! నిజంగానే టేస్ట్ బాలేదేమో. సో, జనరల్‌గా పెయిడ్ ప్రమోషన్స్ తీసుకొని బాలేని దాన్ని బావుందని జెప్తారు గానీ, కావాలని పని గట్టుకొని, ఆర్డర్ పెట్టుకొని, బాగున్న దాన్ని బాలేదు అని చెప్తే ఎవరికి మాత్రం ఏమొస్తదండి? చిన్న లాజిక్ కదా! సో, కొంతమందయితే అడుగుతున్నారు, పాడైపోయిన పచ్చళ్ళు పంపిస్తున్నారా ఏంటి? టేస్ట్ అంత వరస్ట్‌గా ఉంది అని. కొంచెం స్మెల్ అయితే డిఫరెంట్‌గా తగులుతుందండి. నిజంగానే. అదేంటి అనేది మనకొచ్చిన పచ్చడే ఇలా ఉందా? లేదో అన్నీ అలాగే వాళ్ళు చేస్తారా ఏంటి అనేది మనకు ఐడియా లేదు. స్మెల్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అయితే తగులుతుంది. దానివల్ల పాడైపోయిందేమో అని డౌట్ వస్తుందేమో మేబీ మనకు తెలీదు. స్మెల్ అయితే కొంచెం డిఫరెంట్. సో, ఫైనల్‌గా మన అక్క చేసే ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. కానీ పచ్చళ్ళు టేస్టొచ్చేలోపు చాలా తక్కువగా ఉంది. అక్క చేసే ప్రమోషన్ లెవెల్‌కి ఇంకాస్త టేస్ట్ అండ్ ప్రైస్ కూడా రీజనబుల్‌గా చేస్తే మాత్రం టాప్‌లో ఉంటది పక్కాగా. ఎందుకంటే తనకంత కెపాసిటీ అండ్ కేపబిలిటీ ఉంది. ధైర్యంగా తనొక బిజినెస్ రన్ చేస్తుంది. ఒక లేడీ అయ్యుండి ఎంత నెగటివిటీ ఉన్నా తట్టుకొని ముందుకెళ్తుందంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ స్మాల్ థింగ్ నన్నడిగితే. సో, అలాంటి పర్సన్ హానెస్ట్‌గా చెప్పాలంటే ఇంకొంచెం టేస్ట్ అండ్ ప్రైజెస్ అనేవి చూసుకుంది అంటే టాప్‌లో ఉంటది పక్కాగా. సో, ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలంటే 'అలేఖ్య చిట్టి పికిల్స్' కాస్ట్‌కి తగ్గ టేస్ట్ అయితే అసలు లేదు. ఎవరమ్మా నువ్వు రివ్యూస్ ఇస్తున్నావు? నీ రివ్యూ మేమెలా నమ్మాలి అంటే ఫుడ్ అందరం తింటాము. మన నాలుకకి అన్ని టేస్ట్‌లు గమనించగల శక్తి అనేది ఉంది. సో, పుట్టిన దగ్గర నుండి మనం చేస్తున్న పని తినడమే గదా! అందులో ఎవరైనా ఎక్స్‌పర్టే. టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది పక్కగా ఎవరైనా రివ్యూ ఇవ్వగలరు అనేది నా ఒపీనియన్. సో, ఇవన్నీ నా పర్సనల్ ఫీలింగ్స్ అన్నమాట. దీన్ని చూసి కూడా మళ్ళీ కౌంటర్ వీడియో ఏమన్నా వచ్చినా ఇట్స్ ఫైన్.
సో ఎవరో ఒక అక్క పెట్టింది. నాకు ఇలా కౌంటర్ వీడియో వచ్చిందండి. నా ఛానెల్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. నా పేరు అది నాకు చాలా ఈ ఛానెల్ పోయింది అంటే మళ్ళీ నేను కొత్త ఛానెల్ స్టార్ట్ జేస్తాను. అలా ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు భయపడాలి దాని గురించి. నాకెంతమందండి గట్టిగా లాగితే 600 మంది లేరు. ఆ 600 మంది సబ్‌స్క్రైబర్స్ గురించి పోతారు అని కూడా నేను భయపడ్డాను అంటే ఎందుకండి ఇంకా. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఫ్రెష్‌గా మళ్ళీ ముందుకెళ్దాము. మళ్ళీ వస్తారు వాళ్ళే సబ్‌స్క్రైబర్స్. మన కంటెంట్ నచ్చితే. సో, అలాంటి భయమైతే నేనేం పెట్టుకోలేదు. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఏంటి అనేది కామెంట్ చేయండి. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే అది కూడా నాకు చెప్పండి. ఎందుకంటే నేనైనా పాజిటివ్‌గా రివ్యూ తీసుకుందాము అని అనుకుంటున్నాను. పాజిటివ్ వేలో. నాట్ పాజిటివ్ రివ్యూ. రివ్యూస్ పాజిటివ్ వేలో తీసుకుందాము అనుకుంటున్నాను. టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం బెటర్‌గా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. సో, నెక్స్ట్ మీకు ఇంకేమైనా వీడియో ఐడియా ఉంటే ఈ వీడియో రివ్యూ కావాలి అన్నా, ఇంకేమైనా వీడియో చేస్తే బావుంటది నా సైడ్ నుండి అని మీకనిపిస్తే అంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉండే కదా నన్నే ఎందుకు అడుగుతారో. సో, ఐ నో దట్. బట్ ఏదో చెప్పాలి కదా! అందులో ఒక్కళ్ళైనా నా కోసం ఇది బావుంటదని సజెస్ట్ చేస్తారేమో అన్న చిన్న ఇదితో చెప్తున్నానంతే. సో, మీకెవరికైనా అలా అనిపిస్తే ఈ వీడియో చేయండి అనేది నాకు కామెంట్ చేయండి, సజెస్ట్ చేయండి. సో, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానెల్. సో, కొంచెం స్లోగానే రన్ చేస్తున్నాను. బికాస్ ఐ హావ్ మై రెస్పాన్సిబిలిటీస్. బాబు అండ్ వర్క్ అలా చాలా ఉన్నాయి. సో, అలా మెల్లగా నడుస్తుంది. ఇట్స్ ఫైన్. సో, మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ చేయకపోయినా కనీసం చూడండి. సారీ చూసేసారు కదా! చూసినందుకైతే థాంక్స్. సో, అంతేగా మరి. వెళ్ళరానా? బాయ్.